ఒక మగాడు మనస్ఫూర్తిగా సేద తీరే ఒకే ఒక చోటేంటో తెలుసా? పగలంతా కుటుంబం కోసం కష్టం చేసి, రాత్రి భార్యతో రతి కష్టం చేసి, అలసిపోయి కాసేపు అలా భార్య స్థానాలపై పడుకుంటే అక్కడ మగాడు నిజంగా సేద తీరుతాడు. భార్యాభర్తలు ఎంత గొడవపడినా మంచం ఎక్కేటప్పుడు గిల్లికజ్జాలు, మంచం దిగేటప్పుడు గిలిగెంతులు ఉండాల్సిందే. అలాంటి కాపురమే అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం. కార్యానికి ముందు బట్టలు తీయడానికి ప్రతి వాడు సహకరిస్తాడు. కార్యం అయ్యాక బట్టలు వేయడంలో సహకరించేవాడే నిజంగా నిన్ను ప్రేమించేవాడు. శృంగారం కూడా ఒక యుద్ధమే. కాకపోతే ఇక్కడ ప్రాణం తీసే యుద్ధం కాదు, ప్రాణం పోసే యుద్ధం. ఇక్కడ అవయవాలే ఆయుధాలు, దంపతులే పోరాట యోధులు. ఈ యుద్ధంలో చిందించిన రక్తం, వీర్యమే ఈ సమస్త సృష్టి. రతి యుద్ధంలో గెలుపోటములంటూ ఉండవు. నేనే గెలవాలి అని ఒకరు చేసే ప్రయత్నంలో ఆ యుద్ధాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తే ఎక్కువ సంతృప్తి చెందుతాడు తప్ప ఇక్కడ ఓటమి అంటూ ఏమీ ఉండదు. భార్యాభర్త చేసే ఒక తోడేళ్ల పోరాటంలో భర్త కండలు అలిసేలా చెమట చిందించి కష్టపడుతుంటే భార్య మాత్రం సులువుగా ఆ పోరాటాన్ని ఎదుర్కొంటుంది. ఆడదాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా తాకాలో తెలిస్తే అది శృంగారం. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తాకితే అది కామం. శృంగారం కాదని ఆడది లేదు, శృంగారానికి ఆశపడని మగాడు లేడు. అవకాశం వస్తే యుద్ధ భూమిలో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఆయుధాలతో. భోజనం, శృంగారం రెండూ ఒక్కటే. కడుపు పగిలేలా భోజనం చేసినా, కండలు అలిసేలా శృంగారం చేసినా ఆ పూట వరకే. పూట గడవగానే కడుపు మళ్ళీ ఆకలి తీర్చమంటుంది, కండలు మళ్ళీ కామం తీర్చమంటాయి. రోజు నీకు నచ్చిన భంగిమలోనే రతికార్యం జరిపితే తొడల మధ్య సుఖాన్ని చూస్తావేమో. అప్పుడప్పుడు ఆమెకు నచ్చిన భంగిమల్లో రతికార్యాన్ని జరుపు, తొడల మధ్య స్వర్గాన్ని చూపిస్తుంది. బెడ్రూమ్లో ఆమెకు స్వేచ్ఛ ఇవ్వడం అంటే మనకు మనం స్వర్గాన్ని అందించుకోవడమే. 2 మాంసపు ముద్దలు, ఒక తోలు బొక్క. సగం మంది మగాళ్ళు వీటి కోసమే జీవితాన్ని ధారపోస్తున్నారు. ఈ సృష్టిలో శృంగారం, కామం ఒకటే అనుకుంటారు, కానీ అవి ఒకే అర్థాన్ని ఇచ్చేలా ఉన్నా వాటిలో చాలా తేడా ఉంటుంది. అర్థవంతమైన శృంగారం బంధాలను బలపెడుతుంది. కామంతో చేస్తే అది ఆశను, కోరికలు తీరుస్తుంది తప్ప నిజమైన ప్రేమ, ఆత్మీయ బంధాలు అంటూ ఏమీ ఉండవు అక్కడ. పట్టు పరుపుల మీద పడుకుంటే పొందే తృప్తి కంటే భార్య భర్త గుండెలపై, భర్త భార్య ఎదపై పడుకున్నప్పుడు పొందే సంతృప్తి గొప్పది. దానికి కొలమానం లేదు మిత్రమా. ఇద్దరు కలిసి బ్రతకడం కోసం ప్రేమించుకుంటారు, కానీ ఆ ఇద్దరు జీవితాంతం కలవలేరు, కలిసి బ్రతకలేమని తెలిస్తే ఆ ప్రేమ తగ్గిపోతుందా? నో, నెవర్. ఇట్ ఈస్ అన్ఫర్గెటబుల్. నీ భార్య దగ్గర రోజు 2 నిమిషాలకే రతి యుద్ధం ముగిస్తున్నావా? పర్వాలేదు, కనీసం వారంలో ఒక్కసారైనా అబ్బా చాలండి అనిపించగలుగు చాలు. వారంలో ఒక్కసారైనా ఆమెను తృప్తిపరచకపోతే గుర్తుపెట్టుకో మిత్రమా, ఆమె కూడా ఉప్పు కారం తింటుంది. ఫీలింగ్స్ ఉంటాయి మరి. స్వర్గం అంటే అక్కడెక్కడో ఆకాశంలో ఉండదు, ఇష్టంగా కలిసే 2 తనువుల మధ్యలోనే ఉంటుంది. శారీరక బంధం అవసరం, కానీ అది ఒక్కరితోనే ఉంటే గౌరవం. అక్రమ సంపాదన, అక్రమ సంబంధం ఎప్పుడు బయటపడినా జీవితం నాశనం. దాదాపుగా ఈ ప్రపంచంలో ప్రతి మగాడి భార్య ఎంత అందంగా ఉన్నా వేప చెట్టులాగే చేదుగా కనిపిస్తుంది. పక్కింటి ఆవిడ ఎంత అనాకారిగా ఉన్నా రంబలాగే కనిపిస్తుంది. మగవాడి అరకొర సంపాదన, అవగాహన లేని శృంగారం, ఆలోచన లేని సంసారం ఆడదాని జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తాయి.
కామానికి ప్రేమకు చాలా తేడా ఉంది. కామం పీరియడ్స్ టైంలో కూడా కోరిక తీర్చమంటుంది. ప్రేమ కామ క్రీడలో ఉన్నప్పుడు కూడా నొప్పిగా ఉందా అని అడుగుతుంది. మత్తైన మాటలు, ఎత్తైన స్థనాలు, ఈ రెండూ చాలు మగాడి జీవితం ఆడదాని చేతిలో మడత కాజా అవ్వడానికి. శృంగారం గొడవలు సర్దుకునేలా చేస్తుంది, బాధలు మర్చిపోయేలా చేస్తుంది, శరీరానికి ఉల్లాసాన్ని ఇస్తుంది, మానసిక ఉత్తేజాన్ని ఇస్తుంది, బంధాన్ని బలపరుస్తుంది. అందుకే భారతీయ ఋషులు యజ్ఞయాగాల కంటే, యోగ తపస్సుల కంటే భార్యతో జరిపే రతి కార్యమే పవిత్రం అన్నారు. నిజమైన మగాడు తన భార్య దగ్గర ఆశించేది ఆమె కాళ్ళ మధ్య ఉన్న 4 అంగుళాల స్థలాన్ని కాదు, ఆమె గుండెల్లో 4 కాలాలకు సరిపడే ప్రేమను. ఆ ప్రేమ నువ్వు పొందాలంటే నీ గుండెల్లో ప్రేమ ఉండాలి, కాళ్ళ మధ్య సుఖమూ ఇవ్వాలి. ఏది తక్కువైనా సంసారం నరకమే. స్త్రీమూర్తి అందానికి కొలమానం ఏంటి? స్తనాల బరువా, ఎర్రటి తనువా, పిరుదుల బిగువ, లేక అదరాలపై చిరునవ్వా? ఆడదాని కామ కోరికలను తీర్చలేని మగాడు, తన కామ కోరికలను అణుచుకొని ఆడది ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో అతి పవిత్రమైన కార్యం ఏదైనా ఉంది అంటే అది శృంగారం మాత్రమే. అదే సృష్టి కార్యం, మరియు అదే జీవిత సత్యం. కామంతో ఉన్నవాడికి అందంతో పని లేదు, ఆకారం ఉంటే సరిపోతుంది. కామంలో ఉన్నవాడికి అనాకారి కూడా అందంగానే కనిపిస్తుంది. స్త్రీ తప్పు చేసిందంటే 2 కారణాలు. 1 భర్త చేతగానితనము, 2 అవసరము. ఏ స్త్రీ కూడా ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేయదు. నీ ఎత్తులు చూశాక దాని లోతెంతో చూడాలని కోరిక పుట్టింది. ఆ బొడ్డును చూశాక దాని కింది సామ్రాజ్యం ఏలాలని ఆశ పుట్టింది. అందంగా ఉన్నారని ఆశపడకు, ఆ అందం వెనుక పెద్ద అగాధమే ఉండవచ్చు. జాగ్రత్త.